నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. అందరి జీవన విధానంలో యోగా ఒక భాగం కావాలి. అన్ని విద్యాలయాల కరికులంలో యోగా తప్పనిసరి చేయాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా 11వ ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణ. మాదక ద్రవ్యాలు నివారించేందుకు ఈగల్ టీం, ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ సిఐ ప్రసాద్ వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లను చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అందరి జీవన విధానంలో యోగా ఒక భాగం కావాలని వక్తలు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన యోగా కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 6200 లొకేషన్స్లో 9 నుంచి 10 లక్షల మంది జనాలతో మనం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఊరు, వాడ, విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్, మండల హెడ్ క్వార్టరు, స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా సుమారుగా 3000కి పైచిలుక స్కూల్స్లో అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈరోజు మనము యోగాసనాలు చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా గడిచిన ఒక నెల రోజుల్లో యోగాంధ్ర క్యాంపెయిన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా యంత్రాంగానికి మొత్తం ఇచ్చున్నారు. ఈ యోగాంధ్ర క్యాంపెయిన్లో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, యోగా మాస్టర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములై యోగాని ప్రతి గడప వద్దరికి తీసుకెళ్ళగలిగాము. 10 లక్షల మందిని మనము రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ కూడా యోగా మీద అవేర్నెస్ కల్పించి ట్రైనింగ్ చేసి యోగాని ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక డైలీ రొటీన్ లాగా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంతటితో ఆగకుండా ఇప్పటి నుంచి కూడా ప్రతిరోజు యోగా మన దినచర్యలో భాగంగా అవ్వాలనేది మా ఒక తపన. దీన్ని మనము ప్రతి నెల కూడా ఈ క్యాంపెయిన్ ఇట్లానే ముందుకు సస్టైన్గా తీసుకెళ్తామని మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కోరుకుంటున్నాం. దీంట్లో ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా పాల్పంచుకుంది. మన జిల్లాలో 14 స్టేట్ అండ్ నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్క మీడియా పర్సనల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ప్రమోట్ చేశారు. ఇంకా 10 లక్షల మందికే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనము యోగా తీసుకెళ్లాలనేది మా తపన. ఈరోజు కూడా తిరుపతిలో గౌరవ ప్రధానమంత్రి గారు, వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున సుమారుగా 5 లక్షల మందితో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్ద ఎత్తున చేయబోతున్నారు. ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సెట్ చేద్దామని కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మన జిల్లాలో కూడా ఈరోజు సుమారుగా 10 లక్షల మందితో చేస్తున్నాము. తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో తారక రామ స్టేడియంలో 10,000 మందితో ఈరోజు చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా 14 యూనివర్సిటీస్ నుంచి వచ్చిన పిల్లలందరితో మనం యోగా చేయటం జరుగుతుంది. పిల్లల్ని దాంతోపాటు యోగాతో పాటు వేరియస్ అదర్ సోషల్ యాక్టివిటీస్ మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించి, లైక్ యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ మీద, యాంటీ నార్కోటిక్స్ మీద కూడా వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించి, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర మీద కూడా వాళ్ళకి అందరికీ కూడా అవగాహన కల్పించి దీన్ని ఒక మంచి అకేషన్గా చేస్తున్నాము. సో ఫ్రమ్ నౌ యోగా వీల్ ఎన్షూర్ యోగా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్. థ్యాంక్ యూ. ఈరోజు మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, యోగాంధ్ర ఉద్యమాన్ని, యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు మనం తిరుపతిలో తారక రామ స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దరిదాపు 10,000 మంది పిల్లలతోటి, అలాగే వివిధ సమాజంలో ఉన్నటువంటి వివిధ పెద్దలతోటి అందరితోటి కూడా మనం ఈరోజు యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం. ఇది యోగాని మనము లైఫ్లోనే ఒక భాగంగా, మన దినచర్యలో ఒక భాగంగా తీసుకెళ్లాలని ఒక మహాసంకల్పంతో ఈ విధంగా చేయటం వల్ల మన సమాజాన్ని ఒక మంచి ఒక పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్లాలని ఒక మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనికి కాల్ ఇవ్వటం. లాస్ట్ 1 మంత్ నుంచి మనం అందరం కూడా ఈ యోగాని ప్రతి వాడలో, ప్రతి పల్లెలో, ప్రతి టౌన్లో, ప్రతి కాలేజీలో, స్కూల్లో కూడా జరుపుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు లాస్ట్ డే అంతా ఈరోజు కూడా చాలా గొప్పగా రావడం జరిగింది. ఈ స్టేడియంలో ఇంతమంది పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం
విధంగా ఈ విధంగా సాధ్యపడటానికి కృషి చేసిన ప్రతి ఒక్క అధికారికి కూడా మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ మహా కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా వారందరికీ కూడా మా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనమందరం సెలబ్రేట్ చేసుకుంటాం అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ఒక నెల రోజుల పాటు చేయడానికి ఒక ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. మే 21 నుంచి ఇప్పుడు జూన్ 21 వరకు ప్రతిరోజు మనకిచ్చిన షెడ్యూల్ ప్రకారము పాపులేషన్లోని వివిధ కేటగిరీస్ వాళ్ళందరినీ కవర్ చేస్తూ మహిళా విశ్వవిద్యాలయము ప్రతిరోజు ప్రోటోకాల్ని ఫాలో అవుతూ స్టూడెంట్స్కి ఒకరోజు టీచింగ్, వాళ్ళకి నాన్ టీచింగ్, శానిటేషన్ వర్కర్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ప్రిజన్లో వాళ్ళ అలాగా కమ్యూనిటీస్ ప్రతి ఒక్కళ్ళని కూడా కవర్ చేస్తూ ప్రతిరోజు మేము కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఫైనల్ డేకి మాకు ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి, అకాడమీ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ సందర్భంగా 1000 మంది పార్టిసిపెంట్స్కి స్పాన్సర్షిప్ లభించింది. దాంట్లో మాకు 1000 మ్యాట్స్, 1000 టీషర్ట్స్, 1000 మందికి బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేస్తూ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నిటికి కూడా మాకు సపోర్ట్ చేయడంతో మేము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక 1000 మెంబర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. 400 స్టూడెంట్స్ జిల్లాకి కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించిన దాంట్లో ఉదయం 5 అక్కడికి వెళ్ళి వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం చాలా సంతోషంగా ఉంది. ఇందు మూలంగా అందరికీ మేము పంపుతున్న సందేశం ఏంటంటే యోగాని ప్రతినిత్యం జీవితంలో ఒక భాగంగా చేసుకుంటూ మన ఆరోగ్యం కోసం దాని యొక్క ప్రాముఖ్యతని మన కోసమే కాకుండా కుటుంబ సభ్యులకి, ఇతరులందరికీ కూడా మనం తెలియజేయాలని స్టూడెంట్స్ని అందరినీ కూడా కోరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమం చాలా బాగా జరిగినది. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా టీటీడీ పెరేడ్ గ్రౌండ్లో చాలా పెద్ద స్థాయిలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉద్యోగులు, అలానే విద్యార్థులు, అలానే మిగతా విభాగాలు, టీటీడీ అనుబంధ విభాగాలు చాలామంది కూడా పార్టిసిపేట్ చేశారు. దానివల్ల యోగా అనేది యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం జరిగింది. ఒక సింబాలిక్గా ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ కూడా యోగా ఆంధ్రప్రదేశ్గా చాలా రికార్డు స్థాయిలో వైజాగ్లో మాన్యశ్రీ మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. ఈరోజు చాలా లక్షల స్థాయిలో జనాలు అక్కడ వచ్చి యోగాని నిర్వహించడం జరిగింది. ఇక్కడ కూడా టీటీడీ చాలా తిరుపతిలో చాలా ప్రెస్టీజియస్గా నిర్వహించడం జరిగింది. అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. యోగా యొక్క ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు. ఇది మనకి శారీరకంగా చాలా ఫిట్నెస్ ఇస్తుంది, మానసికంగా మన హెల్దీనెస్ ఉంటుంది, అలానే ఆధ్యాత్మిక యొక్క భావాలు కూడా పెంపొందుతాయి. సో ఈ 3 కావాలంటే యోగా ద్వారా నిర్వహించడం. చిన్నప్పటి నుంచే విద్యార్థులు, అలానే ఉద్యోగస్తులు, అలానే మిగతా వాళ్ళు కూడా సివిల్ సొసైటీ కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవాలి. సమాజంలో ఇప్పుడున్న చాలా విలువలు పెంపొందించాలంటే మనిషిలో ఉండే మనకు మనం డిస్కవర్ చేయడానికి యోగా కూడా ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటుంది. మనలో ఉన్న ఆధ్యాత్మిక భావాలు పెంపొంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే మానసికంగా మనకు మనం కంట్రోల్ చేయడానికి, అలానే మనలో ఉండే ఎమోషన్ కంట్రోల్ చేయడానికి యోగా చాలా వరకు ఉపయోగపడుతుంది. అలానే శారీరక ఫిట్నెస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఒక కార్యక్రమం ద్వారా ఇన్ని సాధించాలంటే అది యోగా ద్వారానే సాధ్యమవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా చెప్పేది ఒకటే, ఎవ్రీడే కొంత టైం తీసుకొని మన కోసం మనం చేసే కార్యక్రమం, దాంట్లో సమాజం ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ ఉంటుంది, పక్క వాళ్ళ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ ఉంటుంది, సివిల్ సొసైటీ యొక్క ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయి. అందుకని యోగా అనేది మనకి చారిత్రకంగా కూడా చూసిన యోగ శాస్త్రాలు, యోగా అభ్యాసనాలు వాళ్ళ కార్యక్రమంలో కూడా మన విద్యా కార్యక్రమంలో భాగంగా ఉండేయని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందువల్ల టీటీడీకి మరీ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీటీడీలో పనిచేసే వాళ్ళందరూ కూడా కొంత టైమింగ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళకి షిఫ్ట్లు వేరియేషన్ ఉంటుంది. ఒక రోజు తిన్న బ్రేక్ఫాస్ట్ మరొక రోజు లంచ్లో తినాల్సి వస్తుంది. అలానే ఒక రోజు పోయిన నిద్ర 3 అవర్స్ పోతే మరుసటి రోజు 5 అవర్సే వెళ్తారు. ఇలా నిద్రపోయేది అంటే బికాస్ ఆఫ్ ఇన్ సర్వీస్ ఆఫ్ ద గాడ్, ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద పిలిగ్రిమ్స్. టీటీడీ ఉద్యోగులు ఎప్పుడూ కూడా
నిరంతరం పనిచేస్తూ ఉంటారు. అలానే మనకి కొన్ని విభాగాల్లో అయితే నిరంతరం 19 గంటలు, కిచెన్లో అయితే 19 గంటలు వర్క్ చేస్తూనే ఉంటారు, అంటే షిఫ్ట్ వారీగా ఇలాగా. సో అందువలన మనకి చాలా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడానికి, మనం ఎప్పటికప్పుడే కంట్రోల్ చేసుకొని స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల మన అందరు ఉద్యోగులకు కూడా ఈరోజు దాని ప్రాధాన్యతను తెలియజేస్తూ అది రోజువారీ కార్యక్రమంలో ఉండే విధంగా చర్యలు చేపడతాం. వాళ్ళల్లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేద్దాం. ఇదంతా వాలంటరీగా చేయాల్సిన కార్యక్రమం కాబట్టి వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ ఇదే విధంగా చేసి వాళ్ళు కూడా రోజువారీ ఏదో ఒక టైంలో యోగా చేసే విధంగా వాళ్ళని ఉత్తేజం చేస్తామని తెలియజేస్తున్నాము. సో ఇది ఓవరాల్గా టీటీడీ ఇటువంటి కార్యక్రమాలు ఎఫిషియన్సీ లెవెల్ని పెంచుద్దని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే టీటీడీలో పాజిటివ్ మైండ్ సెట్ తోటి పాజిటివ్ కార్యక్రమాలు టైం లైన్స్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. అందువలన మనందరం కూడా యోగాని అడాప్ట్ చేయాలి. దాన్ని ఒక కార్యక్రమంగా నిరంతరము కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా యోగాని ఒక లైఫ్ స్టైల్లో భాగంగా చేయాలని తెలియజేస్తున్నాను. అలానే మీకు తెలిసి ఇప్పుడు వైజాగ్లో చాలా పెద్ద స్థాయిలో రికార్డు స్థాయిలో చేశారు. ఇదంతా కూడా మనకు ముఖ్యమంత్రి గారు చాలా ఇన్స్పిరేషన్ తోటి చేయటం వల్ల అందరూ కూడా అవేర్నెస్, గ్రామ స్థాయి వరకు కూడా అవేర్నెస్ వచ్చింది, హెల్త్ అవేర్నెస్ వస్తుంది. దానివల్ల ఎప్పుడు కూడా మన శారీరక ఫిట్నెస్ గురించి కొంతవరకు మాట్లాడతాం, కానీ మానసిక ఫిట్నెస్ గురించి. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి గారి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున టీటీడీ ఆధ్వర్యంలో చైర్మన్ బిఆర్ నాయుడు గారి డైరెక్షన్లో ఈ రోజున మేమందరము ఈ యోగా డే సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా లేకపోతే మన సిస్టమ్ని ఒక సిస్టమేటిక్గా పెట్టుకోవాలన్నా లేకపోతే మన కుటుంబం మొత్తం ఒక క్రమశిక్షణలో పోవాలన్నా కూడా ఈ యోగా అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు కంప్యూటర్ యుగము లేకపోతే ర్యాకెట్ యుగము అనుకుంటా పరిగెడుతున్నారు అందరు జనాలు. ఒక 5 నిమిషాలు వాళ్ళు కుటుంబానికి కేటాయించే ఓపిక లేదు, లేకపోతే ఆ టైము స్పేర్ చేసే లేకుండా వాళ్ళు అంత ఇదిగా పరిగెడుతున్న ఈ తరుణంలో ఈ యోగాని అభ్యసించడం చాలా ముఖ్యము ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి. ఎందుకనంటే వారి ఆరోగ్యం కాపాడుకోవాలా, వాళ్ళ సిస్టమేటిక్గా ఉండాలంటే కనుక ఈ యోగాని ప్రతి ఒక్కళ్ళు ఒక 5 minutes స్పేర్ చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. The intestine will get more toned and they will get more digestive muscles. The food should be strengthened. Yeah, that's true. It's like a crocodile also. You feel that you are a crocodile. It's like asanas. Stretches all pelvic muscles. knee pain wala normal కూర్చోండి. Somebody is having knee pain or somebody had surgery eating food. This asana you can do after eating food. This improves digestion also. Svadrasana. Very. Come to ఉస్ట్రాసన్, అర్ధ ఉస్ట్రాసన్. మీ చేతుల్ని మీ నడుపుని ఇలా బ్యాలెన్స్ చేసుకొని బ్రీత్ తీసుకొని ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం చాలా స్లోగా చేయండి. శశాంకాసన్, బోత్ హ్యాండ్స్. శశాంకాసన్. ఇన్హేల్ అవుట్, చేతులు బాగా పైకి స్ట్రెచ్ చేయండి. ఎక్సైల్ ఎక్సైల్ రిలీజ్. వజ్రాసన్, బ్రీత్ తీసుకొని ఎక్సైల్. భద్రాసనం కూర్చోవాలి, మోకాలు 2 ఎల్లపు చేయాలి. మీ హ్యాండ్స్ ఇలా బ్యాక్ చేయండి. ఈ ఆసనం నడుము నొప్పి మరియు మెడ నొప్పి నుండి తొలగిస్తాయి. It strengthens the muscles of the lumbar and cervical spine. మీకు ఎవరికన్నా పిట్యూటరీ, మీకు ఇక్కడ మగవాళ్ళకైతే విల్ గెట్ ప్రాస్టేట్ గ్లాండ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాస్టేట్ గ్లాండ్ కూడా ట్యూనింగ్. నెక్స్ట్ ఆసన్ శలభాసన్.
మీ చేతుల్ని మీ థైస్ కింద ఉంచండి. మీ చేతులు మీ బ్రెస్ట్ దగ్గర ఉంచండి. ऊपर कर दीजिए. మీ హెడ్ డౌన్ చేసిన పర్లేదు. సలభం అంటే మనకు సాంస్క్రిట్ సలభం అంటే మెడత కాలు అలా లేస్తుంది కదా బయట. స్ట్రైట్గా చూడాలి, నాట్ డౌన్ సార్. ప్లీజ్ రేజ్ యువర్ హిప్. మీకు ప్రెషర్ తగ్గుతుంది. తీసుకుంటూ రేజ్ యువర్ లెగ్స్. ముందుకు స్ట్రెచ్ చేస్తూ నీస్ బెండ్ కాకుండా ప్లీజ్ రేజ్ యువర్ లెగ్స్. లేడీస్ ఇబ్బంది పడితే చేయదండి. డ్రెస్ కూడా రేజ్ యువర్ లెగ్స్. Raise your legs. Raise your legs. Please raise your legs. Take a normal breath. Suffering with stress and anxiety, this Savasana will make you relax under all the stress. To the brain will go very smoothly and your anxiety will just reduce. అయిపోండి. మీరు ఫ్రీగా మీరు అక్కడ కూర్చోగలుగుతారు, అక్కడ కూర్చోలేము. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంతటి మహత్తరమైనటువంటి అవకాశం కల్పించినటువంటి మన గౌరవ శాసనసభ్యులు పెద్దల వెంకట సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ అవకాశం కల్పించినటువంటి మీ స్కూల్ హెచ్ఎం గారికి, మీ హేగా టీచర్ గారికి, మరీ ముఖ్యంగా మన మండల అభివృద్ధి అధికారి గారికి, వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి మన సెక్రటరీ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మీకు అందరికీ తెలుసు, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ యోగా మీద మీరు ఈ సంవత్సరమే కాకుండా గత సంవత్సరంలో కూడా ఇదే స్కూల్లో చదువుకుంటారు. గత సంవత్సరంలో ఎప్పుడైనా ఎవరైనా మీకు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలని చెప్పిన సందర్భాలు ఒకటైనా ఉన్నాయా? ఎప్పుడైనా యోగా చేయమని చెప్పి కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలని కానీ చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మన గౌరవ ముఖ్యమంత్రి, మన గౌరవ శాసనసభ్యులు వెంకట సుబ్బారెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఉంచి చిన్న వయసులోనే పిల్లలకి ఆరోగ్యం మీద శ్రద్ధ కల్పిస్తే వాళ్ళకి భవిష్యత్తులో డాక్టర్ అవకాశం లేకుండా ఉండొచ్చు. భవిష్యత్తులో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా ఉన్నట్టు. కుటుంబం ఆరోగ్యం అంటే కుటుంబం కూడా ఆరోగ్యపరంగా ఉన్నదంటే ఆర్థికంగా కూడా వాళ్ళు చాలా బాగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి కుటుంబ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విధమైనటువంటి యోగా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కూడా మీ వల్ల హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిన్న వయసులోని ఇప్పటి నుంచి ఈ యోగాని ప్రాక్టీస్ చేస్తే
మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబం యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి ఎవరు మనకి చేసేది? మన గౌరవ శాసనసభ్యులు ఎవరు? ఇప్పుడు ఒక్కరైనా పేరు చెప్పండిరా. బద్దెల వెంకట సూర్యారెడ్డి గారు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగా కార్యక్రమాన్ని మన భారతదేశంలో, మన రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడా చేయట్లేదు. ఇప్పుడు మన భారతదేశంలో మన రాష్ట్రం ఈరోజు గిన్నీస్ రికార్డు, వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. దీనికి అందరూ మనందరూ చప్పట్లు పెట్టి అందరూ ఆమోదం ముద్రేయండి. ప్రతిరోజు ఇదే విధంగా మీరందరూ ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై హింద్. ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గత నెల రోజులుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా మానసికంగాను మరియు శారీరకంగాను వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలని, వాళ్ళ జీవితంలో ఆరోగ్యం పెరగాలనే ఉద్దేశంతో ఈ యోగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు ఏదైతే మనం చేశామో దీన్ని ఇప్పటితో ఆపకుండా వారంలో కనీసం 3-4 రోజులైనా సరే యోగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేస్తారని, ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. శారీరక ఆరోగ్యం, మానసిక సంతులన ఇవి రెండు యోగా ద్వారా మనకి సంప్రదిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఇనిషియేటివ్ ద్వారా కోట్ల మంది ప్రజల జీవితాలలో యోగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా మీరందరూ కూడా మీ డే టు డే దైనందిన జీవితంలో యోగాని భాగంగా చేసుకొని మన చిత్తూరుని ఆరోగ్య చిత్తూరుగా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో యోగా మన ఇండియాలో మొదలైంది. ఇక్కడి నుంచి వెళ్ళిన ఆర్ట్ ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇండియన్స్ అది ప్రాక్టీస్ మాత్రం చేయకుండా అది మన ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ గా మార్చాలి. సో ఈ డే అనేది ఒక ఇనిషియేటివ్ గా తీసుకొని ఎవ్రీ డే కూడా త్రూఅవుట్ ద ఇయర్ అండ్ ఫర్దర్ త్రూఅవుట్ అవర్ లైఫ్ కూడా ఇది మనం అందరూ ప్రాక్టీస్ చేసి దీనికైనా బెనిఫిట్ ఫీల్ చేయాలి అనేది మన కోరిక. థ్యాంక్ యూ. అనేది నేను కూడా ఈ రోజే ఫస్ట్ చేశాను. చాలా నాకు కూడా ఈజీగా ఉంది. యోగా చేయడం వల్ల జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు. ఆత్మకు, శరీరంకు సంబంధించిన యోగా ఇది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన మైండ్ కూడా మన ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేసుకోవాలి. అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏర్పాటు చేసిన అందరూ కలిసిగా వచ్చి తెల్లారి 6 గంటకే ఇది వచ్చి మీరు ఉన్నారు. మనమందరూ యోగా చేస్తున్నాము. మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్. అందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత నెల రోజుగా మన కలెక్టర్ గారు ఎంతో ఇనిషియేటివ్ గా తీసుకొని ప్రతిరోజు కూడా అన్ని చోట్ల కూడా ఈ యోగాని ఇనిషియేటివ్ గా అన్ని చోట్ల జరిపించి ప్రతి ఒక్కరూ కూడా మన రోజులో ఇదొక యాక్టివిటీగా చేయాలని ఎంతగానో కృషి చేశారు. వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క అధికారులు కానివ్వండి, అక్కడున్న ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి టెంపుల్ దగ్గర అన్ని చోట్ల చేశారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి శారీరకంగా యాక్టివిటీస్ జరిగే చాలా తక్కువ. మనం బిజీ లైఫ్ లో అందరం కూడా గడిపేస్తున్నాము. కాకపోతే చిన్న వయసులోనే ఈ రోజు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి యోగాని స్కూల్ డేస్ నుంచే స్కూల్స్ లో ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్ డేస్ నుంచి కూడా వాళ్ళకి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ ఒక పీరియడ్ గా పెడితే బాగుంటుంది. మేము చిన్నప్పుడు కూడా అంటే స్కూల్లో స్టాఫ్ చాలా వరకు తక్కువ ఉంటారు. ఈవెన్ పీటీకి కానివ్వండి, యోగాకి కానివ్వండి, ఇలాంటివి. కాబట్టి ఎక్కడ పెట్టడం అనుకుంటారు. నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కలెక్టర్ గారిని, ఎవరైతే యోగా మంచిగా స్టూడెంట్స్ చేస్తారో వాళ్ళని కొంచెం ఇనిషియేటివ్ గా తీసుకొని ఎవ్రీడే ఆర్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఈ యోగాని ఒక 1 అవర్ పెడితే, ఎందుకంటే సింగిల్ గా చేయడం కన్నా కూడా గ్రూప్ గా చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారండి యోగా.
మేము కూడా అంతే, ఇంట్లో ఉన్నప్పుడు చాలా అంటే బద్ధకంగా ఉంటుంది. ఒక 4-5 చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా చేస్తాం. కాబట్టి స్కూల్ నుంచి కానీ ఈ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయితే వాళ్ళకి లైఫ్ లో అదొక పార్ట్ గా ఎలాగా మన కార్యక్రమాలు మార్నింగ్ నుంచి చేసుకుంటామో అలా అదొక యాక్టివిటీ లాగా అయిపోతుందని తెలుసుకుంటూ, ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని, అందులో ఈసారి మన వైజాగ్ లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఒక గొప్ప అవకాశంగా తీసుకొని దాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చాలా రికార్డ్స్ లో అంటే దాదాపు 2 కోట్లకు పైన మంది దీంట్లో మెంబర్స్ తీసుకోవడం జరిగింది. అలాగే వైజాగ్ లో ఎంతో గ్రాండ్ గా ఈరోజు జరుగుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ ని ప్రజల కోసం, ప్రజల ఆరోగ్య దృష్ట్యా చేస్తున్నారు కాబట్టి మనందరూ దీన్ని అవకాశంగా తీసుకొని సద్వినియోగం చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 11వ యోగా డే సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి గారు వైజాగ్ లో, ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వైజాగ్ లో చేస్తున్నారు. ఇది నాకు 74 ఏళ్లు. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ చేశా. కొంత స్ట్రెయిన్ అనిపించింది. అయినా దీన్ని చూసినాక ప్రతిరోజు కూడా దీన్ని చెయ్యాలా, మనకి నాకైతే ఈ రోజు వరకు ఒక బీపీ గానీ షుగర్ గానీ ఏమీ లేదు. కాకపోతే 2018లో అసెంబ్లీలో ఉండేటప్పుడు కొంచెం స్ట్రెయిన్ తీసుకున్న దానివల్ల ఆ రోజు నాకు స్టంట్ ఏర్పాటు చేశారు. బట్ ఇది చూస్తే ఇంకా దాని జోలికి హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు అని అనిపించింది. యోగా చేస్తే మాత్రం తప్పకుండా నేను కూడా ప్రతిరోజు కూడా ఈ యోగాని చేస్తానని కూడా మా కలెక్టర్, ఎస్పీ గారి ముందు నేను ఈరోజు చాలా సంతోషంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా నేను మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ప్రతిసారి ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేస్తే ఈ అవగాహన కార్యక్రమం ఎట్లా పబ్లిక్ వరకు తీసుకువెళ్ళాలి వాళ్ళు చాలా సహకారం చేశారు అండ్ అవేర్నెస్ కూడా కల్పించారు. నేను మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో 1 నెల ముందు యోగాంధ్ర కార్యక్రమం మనం ప్రారంభం చేశాము. ఈరోజు 1 నెల కార్యక్రమం కంప్లీట్ అయింది. కానీ ఖచ్చితంగా యోగా మీరు చేస్తూనే ఉండాలి. 21 మే నుంచి 21 జూన్ వరకే ఈ ప్రోగ్రాం ఉండకూడదు. అది నేను అందరికీ ఒక కోరిక నా నుంచి. ఇప్పటి వరకు చూస్తే జిల్లాలో 7 ప్రోగ్రామ్స్ చేశాము. 4 టూరిస్ట్ ప్లేసెస్ చేయడం జరిగినాయి. పులిగుండులు 1, బోయాకొండ టెంపుల్లో చేయడం జరిగింది, కాణిపాకం టెంపుల్లో చేయడం జరిగింది, కుప్పం కాన్స్టిట్యున్సీలో కన్ముంది ఫోర్ట్ పక్కన కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక 3 కార్యక్రమం చేశాము. సుమారుగా 20,000 మంది ఈ 7 కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా సుమారుగా 5,000 మంది ట్రైనర్స్, ప్రతి ఒక్క మండలాలకి చెప్తే 200 ట్రైనర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ట్రైన్ అయ్యి మళ్ళీ మండల స్థాయి ట్రైన్ చేసేసి జనాలు కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే 5 లక్షల పైన సర్టిఫికేట్స్ కూడా కంప్లీట్ చేశాము. సో ఖచ్చితంగా యోగా ద్వారా ఇంకా అవేర్నెస్ వస్తుంది. యోగా ద్వారా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. మన మానసిక మరియు శారీరక సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది నేను భావిస్తున్నాను. యోగా అందరూ చేస్తూనే ఉండాలి. ఈరోజు వైజాగ్లో ముఖ్యమంత్రి వర్యులు మరియు ప్రైమ్ మినిస్టర్ అందరూ అక్కడ యోగా చేస్తున్నారు. ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. ఆ మెసేజ్ మనం అందరూ తీసుకుని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్ బాగుంటుంది. మెళుకువలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కూర్చుండేటటువంటి మిత్రులందరూ, పార్టీ ప్రముఖులు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనం చూస్తున్నాం ఆయా కలియుగమే అంతమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మనుషుల్లోనే ఆ విధంగా ఘోరమైనటువంటి వాళ్ళ మానసిక ప్రవృత్తి ఆ విధంగా ఉంది. కాబట్టి దీన్ని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ భారతదేశానికే, ఈ ఆంధ్రప్రదేశ్కే అటువంటి శక్తి ఉందని ఈరోజు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు అయితేమి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి ఈ యోగా దీన్ని సాధన చేసే విధంగా అందరినీ కూడా తయారు చేస్తున్నారు. ఇది శారీరకంగా, మానసికంగా మనిషి ప్రతి నిమిషం దేవుడితో లయమవుతూ, యోగం అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఒక భోగం. ఆ భోగం ఏంటంటే ఇప్పుడు మనం వదిలేసి హెల్ప్ చేయడమే జీవిత పరమార్థం. కాబట్టి అందరూ కూడా యోగాసనాలు వేసి, మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మన ప్రధానమంత్రి మోడీ గారు అయితేమి, ఉన్నటువంటి అందరూ మంత్రులు, అందరూ లీడర్లు
ఈ విధంగా ముందుకు పోయి లోక కళ్యాణం కోసం ఇవన్నీ భవిష్యత్తులో చేయాలి. ఇప్పటికి పూర్తిగా ఘోరంగా అందరి మనసులు కల్మషం అయిపోయినాయి. బాబా వంగా చెప్తున్నాడు, ఎంతో మంది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అయిపోయింది, టైం అయిపోయింది, 1-2 సంవత్సరాల్లో క్లోజ్ అయిపోతుంది అంటున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని గత నెల రోజుల నుండి శ్రీకాళహస్తి పట్టణం నందు అన్ని సచివాలయ పరిధిలో దాదాపు 333,000 మంది సిటిజన్స్ ను మ్యాప్ చేసినాము. వాళ్ళందరితో 3 ఫేజ్లలో యోగాను చేయించినాము. తదుపరి ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా 201 వెన్యూలలో యోగా దినోత్సవాన్ని యోగాను చేస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నాము. ఈరోజు మా పట్టణ పురపాలక సంఘ పరిధిలో మెప్మా సిబ్బంది మా పురపాలక సిబ్బందితో యోగాను నిర్వహించి ర్యాలీ చేపట్టి అంబేద్కర్ విగ్రహం దగ్గర వరకు వచ్చి ర్యాలీ చేసినాము. అందరినీ పట్టణంలోని ప్రజలందరూ కోరగా వారి ప్రదేశాన్ని శుభ్రపరచుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తూ యోగాను ప్రతిరోజు చేస్తూ వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు రేణిగుంట మండలం చెందినటువంటి వివిధ వెన్యూస్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఒక్క మా మండలంలో మొత్తం 199 వెన్యూస్లో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా ప్రజల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని, సంఘమిత్రాలు, ఎన్ఆర్జీకి సంబంధించిన వేసీకర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క వెన్యూలో పార్టిసిపేట్ చేసి ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయడం జరిగిందండి. ఇది గత 1 నెల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగా దినోత్సవం చేయించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి మన జిల్లా కలెక్టర్ గారైతేమి, డిపిఓ గారైతేమి, డిఎల్డిఓ గారైతేమి ప్రతి ఒక్కరూ కూడా ఈ 1 నెల పాటు ప్రజల ఉన్నటువంటి ఎంఓటీల్ని, టీఓటీల ద్వారా ప్రజల్ని ఎన్రోల్ చేసి వారికి ప్రతి 3 స్పెల్లో యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో అందరూ కూడా వాళ్ళ ఫైనల్ డే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిల్లో పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలా, ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం అనే నానుడికి అనుగుణంగా. అంతేకాకుండా ఈ యోగా అనేది మన భారతదేశంలో పుట్టిన యోగాని ప్రపంచ దేశాలు అలవర్చుకొని వారు ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ మన భారతదేశం పుట్టిన ఈ యోగాని అట్టడుగున వెళ్ళిపోవడం, దాని మీద శ్రద్ధ వహించకపోవడం వల్ల దాన్ని మళ్ళీ మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు ఈ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసి ఇది 11వ సంవత్సరం సంబంధించిన యోగా దినోత్సవం, ప్రపంచ దినోత్సవం అన్ని దేశాలకి తెలియపరిచి వాటి ద్వారా యోగాని ప్రాముఖ్యత తీసుకురావడం జరిగింది. సో కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రజలు దాన్ని రోజువారీలో భాగంగా అలవర్చుకొని వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా ఉండాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఇదే ఈరోజే చివరని కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి అధికారులు కూడా వారి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఇది ఎవ్రీడే చేసే విధంగా కూడా చర్యలు చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. అంతేకాకుండా స్కూల్స్లో కూడా టీచర్స్ వారి పిల్లల్ని ప్రతి వారంలో ఒకరోజు ఈ నా అడ్వైజ్ అంటే నా ఆలోచనలు అంటే ప్రతి సమస్త సౌకర్యాలు ఉన్నాయి, కానీ లేనిది ఒక్క మనశ్శాంతి మాత్రమే. ఆ మనశ్శాంతిని ఇచ్చేది ఒక యోగా మాత్రమేనండి. మిగతా మందులు వగైరాలు మిగతా ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. యోగా మాత్రం మనసుకు సంబంధించింది. మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేది యోగ. చిత్తవృత్తి నిరోధ పతంజలి మహర్షి చెప్పింది. యోగం అంటే చిత్తవృత్తులు, మనస్సులో కలిగే చిత్తవృత్తులని నిరోధించడమే యోగము అని చెప్పారు. యోగం కనుక ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శోపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. వీటికన్నిటికీ బుద్ధి నశించడానికి కారణం ఏంటంటే
సాధన చేసుకోవడానికి ఈ యోగం అనేది ముఖ్యంగా చాలా అవసరము. ఇది ఏదో ఒక దినం కాకుండా ప్రతిరోజు కూడా జీవిత పర్యంతము దాన్ని చేస్తుంటే ఆ శరీరం అనేది మనకు స్పృహ లేకుండా అయిపోయే స్థితి రావాలి మనకు. అది దాన్ని నిజమైన యోగం అంటారు. తర్వాత మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది. మన స్వరూపమే ఆనందం. ఆ ఆనందాన్ని చేరుకోవడానికి ఇది సాధనము. అందుకని శరీరాన్ని మంచిగా పెట్టుకొని దీనికి సరియైన ఆహారం ఇచ్చుకుంటూ ఆసనాలు ఇవే కాదు, ఆహారం కూడా చాలా ముఖ్యం. పెట్రోల్ సరిగా లేకపోతే బండి సరిగా నడవదు కదా. అందుకని ఆహారము, విహారము, నిద్ర ఇవన్నీ కూడా సమంగా మంచిగా చూసుకుంటూ ఈ యోగాన్ని సాధిస్తే ఇది మనకు పరమానందాన్ని ఇస్తుంది. ఇది వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. మాదక ద్రవ్యాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీంను ఏర్పాటు చేసినట్టు ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ సిఐ ప్రసాద్ తెలిపారు. మాదక ద్రవ్యాల నివారణపై రేణిగుంట పంచాయతీ కార్యాలయ ఆవరణంలో నిర్వహిస్తున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో విజయవాడకు చెందిన ఎలైట్ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ సిఐ ప్రసాద్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1972 లోగోలను శనివారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల వాడకం వలన చాలా నష్టాలు ఉన్నాయని, అదేవిధంగా కుటుంబం రోడ్డున పడి ఆర్థికంగా అన్ని మూలాలు కోల్పోతారని తెలిపారు. ప్రజలను చైతన్యపరిచేందుకు ఈగల్ టీంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇది మాదక ద్రవ్యాలు నియంత్రించే సంస్థ అని అన్నారు. డ్రగ్స్ ఏదైనా సమాచారం వస్తే 1972కు ఫోన్ చేయవచ్చునని సమాచారం ఇచ్చి వారి వివరాలను, పేర్లను బయటకు రాకుండా గోప్యంగా ఉంటామని తెలిపారు. సభ్య సమాజంలో ఎలాంటి మాదక ద్రవ్యాల వాడకం లేకుండా సుఖశాంతులతో ఉండాలని ఈగల్ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు సమాజంలో భాగంగా ఉంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరిస్తారని ఈ సందర్భంగా ఈగల్ టీం సిఐ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రభాకర్ రావు, పంచాయతీ కార్యదర్శి మాధవి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవి, మండల విద్యాశాఖ అధికారిని ఇంద్రాదేవి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట మండలంలో ఈగల్ టీం తరఫున మాదక ద్రవ్యాల నివారణ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన టోల్ ఫ్రీ నెంబర్ 1972 యొక్క లోగోను 1972 యొక్క లోగోను కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. దీనికి ఎంపీడీఓ గారు, గ్రామ ప్రజలంతా కూడా సపోర్ట్ చేసినారు. సమాజంలో మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. కుటుంబం రోడ్డు మీద పడుతుంది, మానవతలు దెబ్బతింటాయి, ఆర్థికంగా వాళ్ళు అన్ని మూలాలు కోల్పోతారు. సో ప్రజల్ని చైతన్యపరిచేదానికి ఈ ఈగల్ టీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒక నియంత్రించే సంస్థ ఇది. దయచేసి ఏదైనా మీకు సమాచారం వస్తే 1972కు ఫోన్ చేయొచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయి, వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా బయటకు రావు. కొత్త సమాజంలో ఎలాంటి మాదక ద్రవ్యాలు ఉపయోగం లేకుండా సుఖశాంతులతో ఉండాలని చెప్పి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ దీన్ని సపోర్ట్ చేయాలని చెప్పి, ముఖ్యంగా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా సమాజంలో భాగంగా ఉంటూ మాకు సహకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నా పేరు జీ ప్రసాద్, విజయవాడ ఈగల్ టీం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే సినీ నటి దివి కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధుల్లో గోవిందనామాలు మారుమ్రోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నొదిటిపైన గోవింద నామాలు ధరించి స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వైద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక సోమరును తీసుకువస్తారు. నగర సంకీర్తన అనంతరం గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నగర సంకీర్తన మండలి సభ్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1.5 సంవత్సరంగా నగర సంకీర్తన మండలిలో చేస్తూ వస్తున్నాను. 4 మాదావీడిలో తిరుగుతాను. ప్రతి శనివారం 4:45కి స్టార్ట్ అవుతుంది. 7 గంటలకి కంప్లీట్ చేసుకొని చాలా 4 మాదావీడిలో తిరిగి భజన చేసుకుంటూ మన తిరుపతిలో గోవింద స్వామి టెంపుల్ దగ్గర జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ఆహ్లాదకరంగా, బాడీకి చాలా ఉపయోగకరంగా నాట్యాలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ చుట్టూరు మాదావీడిలో తిరుగుతూ మళ్ళీ గోవింద స్వామి టెంపుల్ దగ్గర వచ్చి దాన్ని క్లియర్ చేసుకుంటూ సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల పుణ్యక్షేత్రం పాదాల చెంత మన తిరుపతి గోవిందరాజస్వామి గుడి దగ్గర తిరుమాడ వీధుల్లో ప్రతి శనివారం ఉదయాన్నే 5 గంటలకు భక్తాదులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ నగర సంకీర్తన కార్యక్రమం గొప్పగా తలంచడం జరిగింది. ఇది 2 ఏడాదులు అవుతున్నది. 20 మందితో ప్రారంభించినటువంటి ఈ నగర సంకీర్తన ఈరోజు 100 మంది పైగా భక్తులందరూ విచ్చేస్తున్నారు. ఇలాగే ఇంకా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భక్తి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని, మాకు ఈ కార్యక్రమాన్ని మా రాయలసీమ రంగస్థల చైర్మన్ అయినటువంటి గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది ఇంకా ముందుకు తీసుకుపోవాలని, ఈ వచ్చినటువంటి భక్తులందరికీ ఈ కలియుగ వైకుంఠ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి కోరిన వరములు ఇచ్చి చల్లగా చూడాలని మా భజన బృందం తరపున కోరి ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ. ఈ భజన సాంప్రదాయాన్ని ఇక్కడ ప్రారంభించి చాలా సంవత్సరం పైన అవుతోంది. నేను చాలా కాలంగా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు అవకాశం కలిగింది. ఈ భజనలో మనకు నవవిధ భక్తి మార్గాల్లో భజన ఒక సాంప్రదాయము. మనము నగర సంకీర్తనం చేయడం చాలా మన సాంప్రదాయంలో, మన సనాతన ధర్మంలో ఒక భాగము. ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా పాతకాలంలో తీసుకుంటే ఉంచవృత్తి అనే త్యాగరాజ స్వామి వారు, ఇట్లాగా చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ఉంచవృత్తి నగర సంకీర్తనం చేసి ముక్తి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రిటైర్ అయిన వాళ్ళు చాలామంది కూడా వాకింగ్, మార్నింగ్ వాక్ ఇట్లా అని చేస్తుంటారు. అలా కాకుండా పుణ్యము పురుషార్థము అని ఈ నగర సంకీర్తన లాంటి వాటిలో పాల్గొని నడక సాగించడము, దాని ప్రకారం లయబద్ధంగా పాడడము, ఇటువంటివి చేయడం కూడా వాళ్ళు చేస్తే మిగిలిన వాళ్ళు, యువత కూడా దాని వైపు మొగ్గు చూపి ఇటువంటి పుణ్యకార్యాల్లో సనాతన ధర్మంలో భాగస్వాములు అవుతారు. కాబట్టి అంతేకాకుండా ఈరోజు యోగా దినం, అంతర్రాష్ట్రీయ యోగా దినం కాబట్టి దీంట్లో ఈ నడక, దాంతోపాటు చిన్న చిన్న ఆసనాలు, మనకు దైనందిన కార్యక్రమాల్లో మనము యోగా చేయడం కానీ ఇటువంటివి చాలా మంచి వ్యాయామం సంబంధించినవి. దాంట్లో పాటు యోగము అంటే ఆ సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, వేటిలో అయినా ఒక యోగం అనేది ఉంది. సో నమో వెంకటేశాయ. ప్రతి శనివారం గోవిందాల స్వామి దగ్గరికి భజనకు వస్తుంటాము. 4 మాడల వీధుల్లో తిరిగి భోజనామాలు పడుతుంటాము. అందులో కూడా వచ్చి ప్రయోజనంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము. తిరుపతి ఇందిరా మైదానంలో ఈ నెల జూన్ 22వ తేదీన ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజు గౌడ్, కన్వీనర్ ఆల్మెన్ రాజు ఆధ్వర్యంలో జరగాల్సిన బీసీ ఆత్మగౌరవ సభ కొన్ని అనివార్య కారణాల వలన జూలై 6వ తేదీకి మార్పు చేసినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి ఆవులపాటి బుజ్జిబాబు, నగర అధ్యక్షులు జగదీష్ తెలియజేశారు. తిరుపతి పెద్దకాపు వీధిలోని
ఎస్ఎల్ఎస్ రెసిడెన్సీలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్లూరి నాగరాజ్ గౌడ్ మాట్లాడారు. జూలై 6వ తేదీన ఇందిరా మైదానంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ భరోసా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటనలు చేయడం జరిగిందని తెలిపారు. ఆ సభలో బీసీల సమస్యలపై జాతీయ రాష్ట్ర నాయకులు, జిల్లా నగర నేతలు గళం విప్పనున్నారని తెలియజేశారు. అంతేకాకుండా జాతీయ నేతలు 5 మంది బీసీ మంత్రులు హాజరు కానున్నారని, రాష్ట్రంలోని అన్ని కులాలకు చెందిన బీసీలు, వారి కుటుంబ సభ్యులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీన పూలే విగ్రహం నుండి ప్రచార రథాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరుగుతున్నాయని తెలియజేశారు. బీసీ సోదరులు వారు పడుతున్న బాధలను సంబంధిత బీసీ మంత్రులకు వినతి పత్రాలను అందజేయవచ్చునని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధి ఆవులపాటి బుజ్జిబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మైదానంలో జరిగే సభకు బీసీలు 50,000 మంది హాజరు కానున్నారని తెలిపారు. సభను విజయవంతం చేయడానికి జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజు గౌడ్ చేస్తున్న కృషిని అభినందించారు. నగర అధ్యక్షులు జగదీష్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలోని బీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ విలేకరుల సమావేశంలో సంఘం నేతలు, సభ్యులు, బీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్ గారు బీసీ ఆత్మ గౌరవ సభను మేము 22వ తేదీ ఈ యొక్క ప్రోగ్రామ్ ని చేయాలనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మన రాష్ట్ర మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యేలకి ఒక కార్యక్రమం ఉన్నందున వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని జూలై 6వ తేదీ తిరుపతిలో అదే తుడా మైదానంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఈ బీసీ ఆత్మ గౌరవ సభను మా జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్ గారు మరియు బీసీ ఆత్మ గౌరవ సభ కన్వీనర్ ఆల్మన్ రాజు గారిని విజయవంతం చేయబోతున్నాం 6వ తేదీ. ఈ యొక్క బీసీ సోదరులందరూ కూడా పేరు పేరున మళ్ళా మేము 6వ తేదీ జరగబో రాష్ట్రంలోనే బీసీలకి ఇది పెద్ద పండగ. మా నాగరాజు 50,000 మందికి తగ్గకుండా ఈ బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయబోతున్నారు. ప్రతి ఒక్క బీసీ నాయ బ్రాహ్మణులు ప్రతి ఒక్కరిని కూడా బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము జిల్లాలుగా పర్యటన చేస్తూ ఆంధ్రప్రదేశ్ భరోసా సభను ఈ నెల 22 జరగవలసిందే. కొన్ని అనివార్య కాలం వలన జూలై 6వ తారీఖున మేము మంత్రులంతా 6వ తారీఖున 5 మంది మంత్రులతో తిరుపతి ఇందిరా మైదానంతో జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్న అన్ని కుల సంఘ నాయకులతో కూడా మేము మాట్లాడినాం. అన్ని కుల సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ బీసీ భరోసా సభకు వస్తామని అందరూ హామీ ఇచ్చారు. ఈ సభ కనివిని ఎరిగిన రీతిలో తిరుపతిలో బీసీ రక్షణ చట్టం, బీసీల పైన ఉన్న సమస్యలు, ఎన్ని కులాలు కూడా వచ్చి మంత్రులకు వాళ్ళు ఇన్పతి పత్రాలు ఇచ్చుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా బీసీ ఆత్మగౌరవ సభ తిరుపతి జిల్లాలో మేము ఇప్పటికే అన్ని జిల్లాలు పర్యటించాం. రాష్ట్రమంతా కూడా రాష్ట్ర నాయకులంతా వస్తున్నారు, జాతీయ నాయకులు వస్తున్నారు. ఈ సభ మా అధికార ప్రతినిధి బుచ్చిపాటి ఆవుల బాబు, నగరాధ్యక్షుడు జగదీషు, మా ఆల్మాన్ రాజన్న, అదే అంబేద్కర్ పూలే ఫౌండేషన్ పరసారత్నం మాజీ మంత్రి పరసారత్నం గారు ఆధ్వర్యంలో తిరుపతిలో 6వ తేదీన ఇందిరా మైదానానికి పూలే విగ్రహం నుంచి ఇందిరా మైదానానికి పెద్ద ఎత్తున ఊరేగింపుతో ఈ సభను జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందరి జీవన విధానంలో యోగా ఒక భాగం కావాలి. అన్ని విద్యాలయాల కరికులంలో యోగా తప్పనిసరి చేయాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా 11వ ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణ. మాదక ద్రవ్యాలు నివారించేందుకు ఈగల్ టీం, ఎలైట్ యాంటీ నార్కోటెక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ సిఐ ప్రసాద్ వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లను చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.